ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సిద్దిపేటలో మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ అవ్వడం పైన సిద్దిపేట జిల్లా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడు అని, అలాగే అతనికి తగిన శాస్త్రి జరిగింది అని జేఏసీ నాయకులు నవీన్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెల్చూరి శ్రీనివాస్ యాదవ్, బోయ రాములు, మార్క భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, అధికార దాహంతోని, అధికార మదంతోని అహంకారం ఎక్కినటువంటి మున్సిపల్ కమిషనర్ ఎవరైతే అశ్రిత్ కుమార్ ఉన్నాడో ఆయన పై అధికారులే ఈయనకు ఇంత అధికార దాహం, అధికార మదం ఉందని చెప్పి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే పబ్లికో ఇంకొకరో ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఆయన పైన చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు కమిషనర్ గారి అవినీతి, అదేవిధంగా కమిషనర్ గారు అహంకారం, అంటే ఆయన ఎంతసేపు నేను ఒక గొప్ప వ్యక్తిని అనే అహంకారంతో ఆయన బిహేవ్ చేయడం అనేది మున్సిపల్ ఆఫీస్లో చాలా వాళ్ళ అధికారులు కానీ ఆయన కింద పనిచేసేటటువంటి సిబ్బందిని కూడా ఆయన చాలా రకాలుగా హింసలకు గురి చేసినాడు. అయినా కూడా ఏ రోజు కూడా కంప్లైంట్లు ఇచ్చినా కూడా అధికారులు ఆయనకు అవకాశం ఇస్తూ పోయినారు. ఈరోజు ఆయన ఏదైతే మేము ఇప్పుడే చూస్తూ ఉన్నాము, అంటే ప్రెస్ ద్వారానే చూస్తూ ఉన్నాము, గ్రూపులో, వాట్సాప్ గ్రూపులలో, సిద్దిపేట డిస్ట్రిక్ట్ గ్రూపులలో వచ్చినటువంటి దాంట్లో చూస్తూ ఉన్నాము. ఇది ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్ ఉందో, మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ ఆర్డర్ను మీకు చూపిస్తూ ఉన్నా. ఇది ఈరోజు గ్రూప్లలో అధికారికంగా వచ్చినటువంటి ఈ సస్పెన్షన్ ఆర్డర్. ఇది ఇంకా దీనిపైన పూర్తిగా మాకు విషయం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే కమిషనర్ అనే వ్యక్తి అవినీతికి పెట్టిన పేరు. సిద్దిపేటలో కమిషనర్ గారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎంతసేపు ఆయన నానా రకాల హింసలకు గురి చేసేవాడు. కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కూడా హింసించేటటువంటి వ్యక్తి కమిషనర్.